ఏదైనా సరే మీరు స్పష్టంగా స్వచ్ఛంగా నిజాలు చెప్పాలి నాకు క్లియర్గా చెప్తేనే నేను ఏదైనా చేయగలను. ట్రైబల్ హాస్టల్స్ ఎక్కడా మెనూ ఫాలో కావడం లేదు, ఎక్కడా సిస్టమేటిక్ లేదు. ఎట్లంటే అట్లా, ఎందుకంటే చాలామంది ట్రైబల్స్ పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటారు. కొండ ప్రాంతాలలో నివసించే వాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళ తల్లిదండ్రులు కొండలలోకి పోయి అవి ఇవి ఏమైనా తెచ్చుకోవడము. అందరు కాదు, కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే నేను చాలా చూశాను. వాటిలలో అంత ఇబ్బందులు పడతా అన్నం ఉచితం పెడితే చాలే, ఏం చదువులు వస్తే వస్తాయి, పోతే పోతాయిలే అనే పరిస్థితిలో కూడా చాలామంది ఉన్నారు. అది కాదు, మనకు మెనూ ఉంది, మీకు ఇంత డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం, ఆ రైట్ ఉంది మీకు, యూ హ్యావ్ ద రైట్, ఆ హక్కు కలిగి ఉన్నారు మీరు. మెనూ సిస్టమేటిక్గా మెనూ ప్రకారం అన్నీ రావాల్సిందే, వేరే ముచ్చటే లేదు, మార్గమే లేదు, దాంట్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. ఓకే, కాబట్టి మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అందుకే నేను అందరిని బయటకు పంపి, అక్కడ డోర్ల దగ్గర కూడా ఎవరు లేరు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకరు చెప్తే కనుక వాళ్ళు చెప్పినారనే విషయం ఆ టీచర్లు కూడా ఎవరు చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒకరు ఎవరైనా ఒక ప్రాబ్లం చెప్పారంటే అదే సార్ వాడు సార్ చెప్పింది అని ఇంకోటో మాట్లాడకూడదు. అర్థమైంది? ఐకమత్యమే మహాబలం. మీరు ఐకమత్యంగా ఉండాలి. మీరు స్టూడెంట్స్. ఒకసారి ఈ పోయి చెప్పడం, అవి పోయి చెప్పడం, లేనిపోని అలిగేషన్స్ క్రియేట్ చేస్తే నేను చాలా సివియర్ అవుతుంది. మళ్ళీ ఆ సార్ మీద నేను యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తాను. అర్థమవుతుందా? ఏం మెనూ కరెక్ట్గా వస్తూ ఉందా? ఏమేం రావడం లేదు, మెనూ ప్రకారం పెట్టరు. ఏమేమి తక్కువ వస్తాయి? ఎగ్గు 6 ఇవ్వాలి. ఎగ్స్ వారానికి ఎన్ని ఇస్తా ఉన్నారు? సరే నేనే అడుగుతా, ఒక్క ఎగ్ వస్తుందా? 2 వస్తున్నాయా? 1 వస్తుంది. ఏ రోజు ఇస్తారు? ఏదో ఒక రోజు. ఈరోజు ఇస్తారా? ప్రతి వారం. చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు? 2 సార్లు. ఒకసారి సండే ఒకరోజు ఇస్తారా? ట్యూస్డే మన మెనూలో ట్యూస్డే ఈవినింగ్ ఉంది, ఇవరా? ఎన్ని పీసులు వస్తాయి? బ్రేక్ఫాస్ట్ మెనూ ప్రకారం వస్తుందా? ఏం పెడతారు? రోజు జీరా రైసే, ఇంకా వేరే ఏం పెట్టరు. అందరు మాట స్టోర్లో ఇడ్లీ రా ఉంటే ఇడ్లీ పెడతారు, లేకుంటే లేదు. ఫ్రూట్ ఇస్తున్నారా? అప్పుడప్పుడు. రోజు ఇవ్వరా? రోజు ఇవ్వరు. మిల్క్ ఇస్తున్నారా పొద్దున పూట? మిల్కే లేదా? అసలు డైట్ మెనూ అనే ఉంది అక్కడ? మరి మీరు ఎప్పుడన్నా అడగలేదా సార్ ఈ మెనూ ప్రకారం ఎందుకు మాకు పెట్టడం లేదని? స్నాక్స్ గూగుల్లో మజ్జిగ 5 లీటర్స్. మీకు బటర్ మిల్కే ఉండేది యాక్చువల్గా, కానీ మధ్యాహ్నం కర్డ్ ఉంది. మధ్యాహ్నం పెరిగిస్తారా? కర్డ్ ఎప్పుడు ఇవ్వరా? ఇప్పుడు ఒక 5 కేజీ బకెట్ తెచ్చి మధ్యాహ్నం రాత్రి 2 పూట్ల అదే 2 తెచ్చి మధ్యాహ్నం 1 రాత్రి 1. ఓకే, నాకు ట్రైబల్ హాస్టల్స్ మీదనే ఈ ప్రాబ్లం అమ్మా. ఎక్కడ ట్రైబల్ హాస్టల్స్లో ఇదే జరుగుతూ ఉంది. ఇక్కడే కాదు, చాలా దగ్గరలో ఒక 50-60% ఈ విధంగానే జరుగుతూ ఉంది. ఎక్కడికి పోయినా ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తూ ఉన్నా. సరే, ఎనీహౌ నేను పైకి తీసుకెళ్తాను, ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడతాను. మీ ఆ వంటగదికి వెళ్ళి టేస్ట్ కూడా చేస్తాను, చూస్తాం, మాట్లాడతాం వీళ్ళతో ఏమి ఇస్తా ఉన్నారు ఏంది అనేది. ఓకేనా? ఓకే, మీకు మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా, మంచి చేసేదానికి ప్రయత్నం చేస్తాం. వాడండి రమ్మా. ఇప్పుడు మనకు సండే రోజు పూరి ఉంది కదా, ఎప్పుడు పూరి పెట్టలేదు ఎందుకని? అవును, పిల్లలందరూ మిషన్స్ లేవని చెప్పేసి ఆపేశారు సార్. ఏది మిషన్లు లేవని చెప్పేసి పూరేసి మిషన్ లేవని చెప్పేసి కొన్ని పిల్లలు చేతని చెప్పేసి ఆపేశారు సార్. స్ట్రెంత్ ఎక్కువ అని చెప్పేసి 170 స్ట్రెంత్ ఎక్కువ. 1004 మంది ఉన్నారు, 1200 మంది ఆడ. 350 సార్ యాక్చువల్ స్ట్రెంత్. ఇప్పుడు 10th క్లాస్ లేదు కదా సార్. ఉన్నప్పుడు పెట్టచ్చు కదా. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? 4 మెంబర్స్. 4 మెంబర్స్ 174 మందికి అన్నం చేయలేరా? పూరీలు చేయలేరా? మిషన్లు ఏముందబ్బా?
చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు వారానికి? రైస్ ఇంకా ఏమి ఎవరిని మోసం చేద్దామన్నావు? ఇంకా ఏం తమాషాలు పడతానో? నిజం చెప్పిస్తావు, అన్నీ మాట్లాడుకుని కనుక్కొని వస్తాను. ఆదివారం ఒక పూట పెడతాను, 2 ముక్కలు 3 ముక్కలు. మంగళవారం సాయంత్రం చికెన్ ఇంతవరకు పెట్టింది లేదు. గుడ్లు ఎన్ని ఇస్తా ఉన్నావు వారానికి? నిమిషాల మీద ఇంటికి పోతావు నువ్వు, నిజం చెప్పు బాబు. మార్చి అయితే ఏప్రిల్ అయితే అందరు ఇదే పనే. సార్ అంతే, నువ్వు అంతే. నేను వచ్చి చూసుకుంటాలే ఇంకా మనుషులను పెట్టి. ఎన్ని గుడ్లు ఇస్తా ఉన్నారు వారానికి? నిజం చెప్పండి దయవుంచి. ఏం పేరు నీ పేరు? దుర్గారావు గారు, నిజం చెప్పండి, ఎన్ని ఇస్తా ఉన్నావు గుడ్లు? మనకేముంది మెనూలో? ఎవ్రీడే ఉందా? మధ్యాహ్నం పెరుగు ఉందా? ఏ రోజున ఇచ్చినామా పెరుగు? మనం పెరుగు ఎందుకు ఇచ్చినారు ఇక్కడ? లేదు బాబు, ఎప్పుడో ద్రాతనాతన కాలంలో మానేశారు పెరుగు. రోజు అలసంద గుగ్గులేనా? పురుగులు వస్తా ఉన్నాయి వాటిల్లో. ఉన్నాయండి, చూసారండి పోయి ఎట్లున్నాయి? పర్లేదా? నెక్స్ట్ టైం లేదు, ఇక్కడ మొత్తానికి ఎత్తిపోయింది ఇక్కడ సంసారం. నెక్స్ట్ టైం కాదు. వేరుశనగ పప్పులు చూసారు? ఎందుకు దుర్గారావు, ఎందుకని ఈ విధంగా, ఎందుకని మీరు అడగడం లే? అదే నువ్వు రెస్పాన్సిబిలిటీ పర్సన్, జీసీసీ వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకని ఇవ్వడం లేదు మనకు? ఎక్కడ పొరపాటు జరుగుతోంది? ఎక్కడ పొరపాటు జరుగుతోంది? గుడ్లు ఎవ్రీ డే ఉంది మనకు. ఒక్కరోజు ఇస్తా ఉన్నారు వారానికి. చికెన్ 2 సార్లు ఉంది, ఒక్కసారి ఇస్తా ఉన్నారు. అది కూడా 2-3 ముక్కలు. మనకి ఇవ్వాల్సింది ఎంత తెలుసా? ఎంత చెప్పండి. మరి ఎంత ఇస్తా ఉన్నారు మీరు ఒక స్టూడెంట్? ఏం క్యాలిక్యులేషన్ అది? చెప్పు, నో ప్రాబ్లం. ఒక్క సున్నిపెంటలో ఉండే ట్రైబల్ హాస్టల్లోనే పర్ క్యాపిటల్ సరిపోవడం లేదా? మిగతా దేశంలో మన రాష్ట్రంలో ఉండే అన్ని హాస్టల్కి సరిపోతా ఉంది. ఏంది సమస్య? ఎవ్రీడే బిల్ సబ్మిట్ చేస్తారు సార్. ఎవ్రీడే ఇది యాక్చువల్ ఇది యాక్చువల్ ఒక్క బిల్ కూడా రాయదు. యాక్చువల్లీ దొంగతనానికి బిల్ ఏమి రాయదు సార్. నేను అక్కడ ఏమి సదే రాస్తాను. ఈరోజు 170 దాకా ఉన్నారు సార్. కాదండి, నేను అనేది ఎంతమంది అయినా ఉండని 46 రూపాయలు 67 పైసలు రోజుకి ఇస్తాం మేము ఒక స్టూడెంట్కు. అవునా? ఆ పిల్లోడు ఎంత బ్లైండ్గా 2 సార్లు చికెన్ ఇస్తాడంటే నేను ఇరులోనే వచ్చి వినేదానికి. ఎప్పుడు లేదు స్వామి, ఈ మంత్ కాదు, ఏ మంత్ లేదమ్మా. ఊరికి వద్దులేమ్మా, ఎందుకు ఊరికి అందరితో మాట్లాడొచ్చిన బండారం బయటపడింది. బాబు మాట్లాడద్దు ఇంకా ఊరికి అతి మాటలు. టీ ఎవరికి ఇస్తా ఉన్నారండి? ఏమో బా, మీరు దాక్కపోతే మీరు దాగి దీంట్లో పడేస్తే, పిల్లల డబ్బుల్లో పడేస్తే ఎట్లా? మీరు డబ్బులు పెట్టుకోండి, ఏం నష్టమా? ఎందుకు అవన్నీ పెడతారు దీంట్లో? వద్దండి, అరే ఈ డబ్బులు తాగడం లేదు కుయ్యమరు అంటే మళ్ళీ మేము టీ తాగినాం బూస్ట్ తాగినాం అంటే ఎట్లా? మీ పర్ క్యాపిటా అందరికి సరిపోగా మీకు ఎందుకు సరిపోదు? మీరు అబ్జర్వ్ చేయండి. మీరు వేరే హాస్టల్కి ఫోన్ చేసి ఎట్లా సరిపోతా ఉంది, మీరు అడ్జస్ట్ చేస్తూ ఉన్నారని కనుక్కోండి. ఎస్సీ హాస్టల్కి ఫోన్ చేయండి, బీసీ హాస్టల్కి ఫోన్ చేయండి, కనుక్కోండి. గురుకుల పాఠశాలకు ఫోన్ చేయండి, అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ఫోన్ చేయండి. ఇక్కడ పోండి. టెండర్ అంటే వాళ్ళ ఊరికి ఇస్తారా? మీ ఎస్టీల వాళ్ళవి కనుక్కోండి. దోరణాల్లో ఉంది కదా, కనుక్కోండి అవి అండి. మీరు ఇట్లా ఫుడ్ కమిషన్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి ఇది స్టేట్ అండ్ సెంట్రల్ కంబైన్లో ఇచ్చే పరిస్థితులు ఇవి. దీంట్లో మాకు స్టేట్ మేము ఇస్తా ఉన్న పార్టీషన్ గాను ఒక కమిషన్ కావాలంటే మమ్మల్ని నియమించారు. అర్థమవుతుందండి. మాకు ఏంది ఇది పరిస్థితులు అనేది మాకు కావాలి, లేదంటే రిపోర్ట్ రాస్తాం సెంట్రల్కి స్టేట్కు. సాంబారు చిక్కుడుకాయ ఎంత సాంబార్లు ఎంత వేసారండి? పప్పు కందిపప్పు ఎంత వేసారు సాంబార్లో? 6 ఇచ్చాం సార్ మధ్యాహ్నానికి నైట్కి. అంతే, కందిపప్పు 6 కేజీలు లేనట్టు ఉంది. ఇచ్చా నేనేం చేయాలా? బాబు దుర్గాబాబు నువ్వు ఇట్రా. దీంట్లో 6 కేజీలు కందిపప్పు ఉందంటే నేను ఇట్టే గుండు కొట్టించుకొని పోతా ఈ నుంచి. 3 కేజీలు కూడా ప్రిన్సిపాల్ గారు ఈయనేవాడు ఉంటే ఇంకా చెప్పేవాడు చెప్తానే ఉంటాడు బా. నేను ఏం చెప్పాలా? ఏడన్నా కానొచ్చా అందే?
3 కేజీలు వేసారా? 3 కేజీలు. నిజం చెప్పు బా. 3 వేస్తాం సార్. ఒకటిన్నర వేసిన వాళ్ళే చెప్పిన మాట నువ్వు నాకు చెప్తేట ఏం అన్నాడం లేడా ఏడన్నా ఉంటే కాదు. చూసుకో, మీరు 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 చెప్పిందల్లా వినేదానికి కాదు, నిజంగా చెప్తా ఉన్నా, మీ మనసాక్షికి తెలియాల. 3 కేజీలు దాంట్లో లేదు. ఎవరో చెప్పానండి వచ్చి 3 కేజీలు ఉంది దాంట్లో. బయట నుంచి వచ్చినారు ఇంతమంది ప్రెస్ రిపోర్టర్స్ ఉన్నారు, అంతా ఉన్నారు. చూడండి 3 కేజీలు ఉంది, అది ఇంట్లో చెప్పండి, మీరు చెప్పండి. నేనంటే అబద్ధం చెప్తాను, వాళ్ళ మీద పగ నాకు. చూసామనే కానీ అది లాస్ట్ తేలింది రోజు. భూతత్వం ఎత్తుకోవాలా దీనికంటే విషయం మేలు. విషయం నుంచి డెబ్బై కావచ్చు నిజంగానా? ఏం పేరు నీ పేరు? మంత్రులు నాయక్ సార్. నాయక్. ఇది ఎంత చేదు ఉందంటే అది మటకాయ సార్. చేదు ఉందా లేదా? మటకాయ చేదు వస్తుంది సార్. అంటే నేను ఇప్పుడే దిగినా ఇది. నేను ఎప్పుడు మటక్కాయలు తినలే. ఏం బా చేదు ఉందా లేదా? మటక్కాయ చేదు వస్తుంది. సరే, వాళ్ళు ఏ డేట్ ఆ డేట్ తెస్తుంటారు సార్. లేదండి మీది బాగాలేదు పద్ధతి. చూస్తాం, సీరియస్గా ఉంటుంది ఇష్యూ.